హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ తెలుగు వైడి ఛానల్. ఈ రోజు నుంచి నేనైతే వన్ బ్లాక్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎవరితో కాదు, మన ఫ్రెండ్ బషీర్ అహ్మద్ ఎంసీ ఉన్నాడు కదా, తనతో అయితే వన్ బ్లాక్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. మినిమం యాప్స్ అని చెప్పి ప్లే స్టోర్లో అయితే యాప్ దొరుకుద్ది. ఆ యాప్లో అయితే వన్ బ్లాక్ అనేది ఫ్రీగా ఉంటుంది, లేదంటే మైన్క్రాఫ్ట్ నుంచి కొనుక్కోవాలి. ఇది అయితే యాడ్ చూసి అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, సో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది నాకు. మీరైతే యాడ్ చూసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ యాడ్ చూసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ వీడియో కదా నాది, సో రా కంటెంట్ అయితే ఫుల్గా పెడుతున్నా. అండ్ దీంట్లో అయితే వన్ బ్లాక్ కదా, సో చీట్స్ అయితే ఆన్ అయిపోతాయి ఈ సర్వేలో. సో మా 2 మెంబర్స్ ఎంతమంది వస్తే అంతమంది, అందరూ మెంబర్స్ మాత్రం ఉంటారు. సో ఆపరేటర్ అయితే ఎవరు ఉండరు. సో ఎవరైతే చీటింగ్ అయితే చేయరు, ఎవరు క్రియేటివ్ వర్డ్లకి అయితే వెళ్ళరు. అండ్ ఇంకెందుకైతే ఆలస్యం, స్టార్ట్ చేద్దాం అయితే మరి. లెట్స్ ప్లే. నేను చీట్స్ ఆన్ అయిపోతే కాబట్టి 1 మ్యాన్ స్లీప్ కూడా యాక్టివేట్ చేస్తాను. మల్టీప్లేయర్ ఓన్లీ నా ఫ్రెండ్స్ మాత్రం వస్తారు, ఫ్రెండ్స్ ఓన్లీ పెడుతున్నా. నెక్స్ట్ బేవర్ ప్యాక్స్లో 1 మ్యాన్ స్లీప్ అయితే యాక్టివేట్ చేస్తున్నా. బేవర్ ప్యాక్స్లోకి వెళ్ళి మై ప్యాక్స్లోకి వెళ్ళి 1 మ్యాన్ స్లీప్ ఉంది కదా, దీని అయితే యాక్టివేట్ చేస్తాను. ఎవరైనా యూట్యూబ్ కంటెంట్ చేద్దాం అనుకుంటారు కదా కొత్తగా, అలా అయితే ఈ సిరీస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. వన్ బ్లాక్ సిరీస్లో నాతోనే బషీర్ భాయ్తో జాయిన్ అవ్వచ్చు. మీది ఇప్పుడు అందరికీ 2 మెంబర్స్ మాత్రం ఉన్నాం, 2 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యేటట్లయితే పెడుతున్నాం. నెక్స్ట్ అయితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీరైతే యూట్యూబ్ కంటెంట్కి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఇది చేద్దాం. ఎక్కడ స్పాన్ అవుతాం మనకు కూడా తెలియదు, ఓన్లీ 1 బ్లాక్ మీద స్పాన్ అవుతాం అని చెప్పేసి చాలా కంటెంట్ అయితే చూశాను. మన తెలుగు వాళ్ళు చాలామంది చేస్తున్నారు కదా 1 బ్లాక్ ఆల్రెడీ, వాళ్ళ దగ్గర చూడండి 1 బ్లాక్ మీద అయితే స్పాన్ అయ్యాం. షో కూడా ఆన్ చేయలేదు, కోనర్స్ ఉంటలేవు కూడా నాకైతే తెలియదు. మన బషీర్ భాయ్ రాయడానికి అయితే కొంచెం లేట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడే కదా ఆన్ చేసా. సో తనైతే వస్తాడు, వచ్చి రాగానే తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 3rd పర్సన్లోకి వెళ్ళా. అంతవరకు కొంచెం ఎంజాయ్ చేద్దాం. మనం మంచి ఉష్కరమైన ఉన్నాడు విమర్శమా, అది డైమండ్స్ 2. హాయ్ గైస్. ఓకే అయితే బషీర్ భాయ్ వచ్చేస్తున్నాడు, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ టు ఎ బ్రాండ్ న్యూ సిరీస్. సిరీస్ వచ్చేసి 1 బ్లాక్. మన రమణబాయ్ అయితే హోస్ట్ చేస్తున్నాడు. అండ్ సిరీస్ గురించి చెప్పడానికి ఏట్లేదు, ఇది అచీవ్మెంట్స్ కెనాట్ బి అర్న్డ్ అని వచ్చేది. ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్ అంటే మామూలు గోల్డ్ ఇదంతా ఉంటుంది కదా, అలా కాకుండా సపరేట్గా ఓకే ఇది గోల్డ్ ఏదో రీసెర్చ్ సోర్స్ ప్యాక్ ఏదో పెట్టినట్టు ఉన్నాడు స్టేటస్. ఏం చెప్తున్నా, ఏంటంటే ఒక కమాండ్తో రన్ అవుతుంది కదా ఇది అనేది. అంటే బ్లాక్ బ్రేక్ చేస్తుంటే మళ్ళీ కొత్త బ్లాక్స్ రావడం. సో ఇదంతా రమణ నువ్వేనా ఇది? ఓకే రమణనే. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ తీసేసి ఫ్రెండ్స్లో పెట్టాడు. చూడండి ఏం చేయలేదు, జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకే తెలిసిపోద్ది ఎక్కడ ఉంది. అచీవ్మెంట్స్ కెనాట్ బి అర్న్ ఇన్ దిస్ వరల్డ్ అని వచ్చేది. మనం సర్వైవల్ ఉన్నా సరే. పడిపోయినాడు ఉన్నా టింగ్ 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 అంటుంది. బ్లాక్ వేస్తా. ఫ్రెండ్స్ లో ఓన్లీ ఫ్రెండ్స్ పెట్టాడు, చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికైతే ఎలాగో అది అచీవ్మెంట్స్ కెనాట్ బి అని వచ్చింది కాబట్టి 1 ప్లేయర్ స్లీప్ కూడా యాడ్ చేసాం. దీనికి మాక్సిమం టైం లెఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్కువ బిల్స్ ఇవన్నీ చేసి టైం లెఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చెప్పడానికి ఏట్లేదు, ఇలా బ్రేక్ చేస్తుందాం వస్తుంటాయి. ఇది మన తెలుగు డెస్టినీ బ్రో అయితే చాలా బాగా ఆడుతారు గేమ్ ఇది. కానీ అతను మామూలు ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది కదా, సో మన దాంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే రొటీన్ అయిపోద్ది. సో డిఫరెంట్ చేద్దామని ఇలా టైం లెఫ్ట్ ఎక్కువ పెడతాను. సో రమణబాయ్ ఎలా చేస్తారు, రమణబాయ్ ఛానల్ కూడా చూడండి. చెప్పడానికి ఏట్లేదు, స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే వాయిస్ ఓవర్ కాదు, మళ్ళీ లైవ్ లో రికార్డింగ్ మాట్లాడుతున్నా పడిపోయాను. చూడలేదురా వెళ్తానా. ఉండో కమాండ్ అయితే ఉంది, కొట్టాలి. కమాండ్ వచ్చి అది పడిపోయింది, తోస్తుంది. పర్లేదు, అరే షీప్ పోయిందిలే. కమాండ్ ఇద్దరు తోస్తుంది, ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ తోస్తుంది. అంత బ్యాడ్ లక్ కాకపోతే మాక్సిమం ప్లేయర్స్ 2 అని పెడదాం. సీట్స్ అరెంట్ ఎనేబుల్ ఫర్ దిస్ లెవెల్ అంట, సీట్స్ ఎనేబుల్ అవ్వలేదంట. కానీ అచీవ్మెంట్స్ కెనాట్ బి అని వచ్చేదిలే ఎలాగైనా. పర్లేదులే, ఉన్నాయి. ఎవరైనా వస్తే అప్పుడు చూద్దాం. గురు నేను ఓపీ చీట్స్ ఇవ్వలేదు, ముందు చీట్స్ అనేది కొంచెం సర్వైవల్ ఉండదు అని చెప్పి ఇవ్వలేదు. ఇవ్వాలి ఓపీ చీట్స్ కూడా. ఉండు ఒకసారి
చీట్స్ నాకు ఇవ్వు. ఇచ్చా చూడు, ఓపీ విత్ చీట్స్ ఇచ్చా. కొంచెం పడి గ్రాస్ పడి నాకు. ఉండండి ఒకసారి. కమాండ్ సెట్ బ్లాక్ ప్లేయర్ నువ్వు కొట్టు నేను పంపించాను కదా. సెట్ ప్లే సెట్ మాక్సిమం ప్లేస్ పెట్టి నువ్వు కొట్టు, కమాండ్ కొట్టు. కొట్టాను. ప్లేస్ స్పేస్ ఇవ్వాలి వద్దా? ఉండు, అదేంటది కమాండ్ నేనే మర్చిపో. సెట్ మ్యాక్స్ ప్లేయర్స్ స్పేస్ ఇవ్వాలి వద్దా? స్పేస్ ఇచ్చి స్పేస్ ఇవ్వు. స్పేస్ ఇచ్చి చూడక ఏటొచ్చింది? ఓకే, నీకు అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఇప్పుడైతే లైవ్ లో ఉన్నాం కదా పర్లేదు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే మెంబర్స్, ఇద్దరు మెంబర్స్ ఇచ్చాయి. ఎలా చూడు దాని మీద క్లిక్ చేసి మెంబర్ పెట్టే. నాది నేను మెంబర్ పెట్టేసుకున్నా, నీది నేను మెంబర్ పెట్టడానికి అవ్వదు. అయితే నాది ఒకసారి నువ్వు చూడు మెంబర్ ఇచ్చుకో. డేంజరస్ ప్రాసెస్ ఏదో అంటది, ఓకే అనుకుంటే పర్లేదు. పర్లేదా? పర్లేదు కదా. పర్లేదు అంటే నువ్వు మెంబర్కి ఇచ్చిన తర్వాత ఆపరేటర్ ఇచ్చుకోలేవు అని చెప్పి. అంతే, ఇంకిద్దరు. ఇప్పుడు చూడు ఆపరేటర్ ఇవ్వడానికి అవుతుంది నీకు? అవ్వదనుకుంటా గురు. అవ్వట్లే కదా. అయితే ఇప్పుడు ఇద్దరు ఇది సర్వైవల్ లాగే, కానీ అచీవ్మెంట్స్ కెనాట్ బి అని వస్తుంది. అదేం పట్టించుకోవాల్సిన లేదు. స్టార్ట్ చేద్దాం. వేసేస్తా ప్లాట్ఫామ్ వేస్తావా? ఓకే, ఎందుకంటే మళ్ళీ మాల్స్ ప్రాబ్లం కదా. రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుందా? ఆ వాల్యూమ్ తగ్గించే. ఓకే ఓకే, అర్థమైంది. గేమ్ సౌండ్ తగ్గించే సరిపోద్ది. ఓకే, పాడాలి కదా. అరే డైమండ్ వచ్చిందిరా. అవునా? డైమండ్ పికాక్స్ నేను ఉంచుకుంటా. డైమండ్ తీసే ఫస్ట్ పడేద్దు. తీసావా? తీస్తా. ఓకే, అది పక్కన పెట్టి, ఎందుకంటే పడిపోతే మనకు ప్రాబ్లం కదా. చెస్ట్ తీసి పక్కన పెట్టి నువ్వు పెట్టే. ఇప్పుడైతే 4 వచ్చాయి. 4 వుడ్ ఇచ్చేసేద్దాం. ఒకసారి ఉంటే ఇక్కడ డట్ పెట్టి, ఇక్కడ డట్ పెట్టి చెప్తా. బ్లాక్ పక్కన డట్ పెట్టి పైన ఇది వేసేద్దాం. ఇప్పుడు కింద తీసి డట్ ఇక్కడ పెట్టి, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇంకో దూరం వెళ్ళాలి. ఇటేపు కూడా, ఇటేపు ఉందా మనకి బేస్? ఉంటుంది. గెంతి సెట్. ఓకే, ఇప్పుడైతే కొంచెం సేఫ్ అనిపిస్తుంది. తోసిగా వెళ్ళిపోతాం గురు. సో కొంచెం ప్లాట్ఫామ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అయ్యా పంపిన్లు వస్తున్నాయి, మంచిది. స్టోన్ వస్తే మనకి స్టార్ట్ అవుతుంది ఫాస్ట్. నువ్వు దీంట్లో గ్రాస్ ఎట్టి నీకు ఎంత వస్తుంది? పడతా. ప్లాట్ఫామ్ పెంచుతా నువ్వు అలా 9. దీంట్లో అయితే పెట్టేద్దాం, ఇది పెట్టేద్దాం. ఇంపార్టెంట్ ఆ 2 ప్లేయర్స్ పెట్టాం కదా కమాండ్. దేనికంటే నిద్ర ఆడదాం అనుకుంటున్నాం సిరీస్. వేరే వాళ్ళు కూడా ఛాన్స్ ఇస్తాను దాని తర్వాత చూద్దాం మరి. అంటే యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అయితే జస్ట్ ఒక సిరీస్ కింద ఫాస్ట్గా అయిపోద్ది, పెద్ద సిరీస్ ఏం కాదు. నైట్ అవుతుంది, మాప్స్ స్పాన్ అవుతాయి. 24 బ్లాక్స్ ఏం లేదు కదా దూరంగా. అరే కలిసి వచ్చారా? చాలు గురు, కొంచెం ఫుడ్ వస్తుంది. నాకు ఊళ్ళు వచ్చిందిరా. ఊరు వచ్చిందా? ఇంకో 2 ఊళ్ళు రిమైనింగ్. ఇది లేదా గ్రాస్ లేదా? గ్రాస్ నా దగ్గర 6 ఉంది. స్టాక్ ఉంటా చూడు నీకు. చాలా తీసావు కదా. లేదే, స్టాక్ అంత సీన్ లేదు. పైకి ఎక్కా, పైనుంచి తీస్తాను. పైనుంచి వచ్చి కాదు తీసి అలా తీసి కొంచెం స్పీడ్గా వద్దామని. వచ్చిన ప్రాబ్లం ఉండదు కదా. చెస్ట్ వచ్చింది. ఫుడ్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. పంకిన్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఓకే సారా. సారీ
ఒకే దెబ్బ. ఒక షవల్ ఒకటి చేసుకున్నాం ఎందుకంటే మంచి ఓకే గురు. పంకిన్ వచ్చింది. షవల్ కూడా మనం లిఫ్ట్ చేయాలి కదా ఫస్ట్. క్రాఫ్టింగ్ టేబుల్ మన మెయిన్ క్రాఫ్టింగ్ టేబుల్ చేయట్లేదు. అందరికి ఉంటుంది కాబట్టి కరెక్ట్కి నో ఇబ్బంది. గురు కొంచెం అది తీసుకో కింద పడినవి, మరి డిస్పోన్ అయిపోతాయేమని. తీసా ఒక షవల్ ఒకటే నైట్కి ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. నువ్వు ఒకటి తీసుకో షవల్. వీడి అది పెంచేస్తా. వుడ్ వచ్చింది. దాని తర్వాత ఆఫ్ స్లాబ్ వేసేద్దాం మ్యాక్సిమం స్పాన్ అవ్వకుండా. బాటమ్ ఆఫ్ స్లాబ్స్ వేద్దామా? బాటమ్ ఆఫ్ స్లాబ్ అని బ్లాక్ దగ్గర స్పాన్ అవుతాయి కదా గురు. అక్కడ స్పాన్ అవుతాయిలే, ఇటేపు ఏం స్పాన్ అవ్వకుండా. అంటే నెక్స్ట్ పెంచుతాం కదా అంతా. చూద్దాం టార్చెస్ అయినా పెట్టేదా లేకపోతే ఇదని పెడదాం. అలాగే స్పాన్ అవుతాయి ఏంటి బ్లాక్ లో? ఏమో తెలియదు, నేను మామూలు మాట్లాడుతున్నా. అంటే మామూలుగా స్పాన్ అవుతాయి కదా మామూలు మైండ్. అంటే మామూలుగా ఎవరికి అలాగ అవ్వలేదు యూట్యూబ్ లో చూసినప్పుడు కంటెంట్. అవునా తెలియదు అయితే నాకు. మామూలు మాబ్ స్పాన్ అవుతాయి కదా నైట్ అయినప్పుడు, లైటింగ్ కరెక్ట్ లైటింగ్ లేనప్పుడు అని చెప్పి. చెక్ చేద్దాం ఏముంది, తెలుస్తుంది కదా. నేను వుడ్ కట్ చేస్తా, నువ్వు మిగతా కట్ చేయి. సూపర్ జస్ట్ గురు డైమండ్స్ గురు, డైమండ్స్ గట్టిగా వస్తాయి డైమండ్ లేదు. చాలా గట్టిగా వచ్చాయి. ఏం చేయకుండా డైమండ్ వచ్చేస్తాను. వాటర్ ప్రైస్ వచ్చాయి. పర్లేదు. డైమండ్స్ 2 డైమండ్స్ వచ్చే ఫ్రెండ్స్. వితౌట్ బైలింగ్ ఎంత గెలుచుకున్నా సరైన సిరీస్ అయితే స్టార్టింగ్ లో వచ్చేవి కాదు. ఐరన్ పికాక్స్ కూడా లేదు, డైమండ్స్. డైరెక్ట్ డైమండ్ పికెట్స్ చేసుకోమని ఇచ్చారు. ఇంకా ఎన్ని ఊళ్ళు ఒకటే కదా ఉంది. 1 man స్లీప్ అయితే బాగుంటుంది. మళ్ళీ చేస్తారు వాటర్ బకెట్. లావా ఇచ్చినా బాగుంది కదరా, వాటర్ బకెట్ ఇందిరా కాపీ స్టోన్ చేసుకుంటా. అండర్ గ్రౌండ్ కూడా చూడు జాగ్రత్త కొంచెం. అండర్ గ్రౌండ్ పికాక్స్ చేసుకుందాం. పికాక్స్ నీకోటి నాకోటి. నీకోటి నాకోటి. నేను పైన ఎందుకు అంటున్నా అంటే తోసేస్తుంది కదా గురు, పైన ఉంటే కొంచెం కొట్టొచ్చేయమని చెప్పేసి మాబ్స్. పైన పైనుంచి కొట్టొచ్చానా? 2 పికాక్స్ కావాలి నాకు. 1 2 వుడ్తో నో ప్రాబ్లం. సర్దుకుంటున్నా, టైం వేస్ట్ అయిపోతుంది. గ్రావెల్ ఓకే. స్టోన్ పికాక్స్ చేసుకున్నాం. ఒకటి ఐరన్ గురు, ఐరన్ స్టోన్ పికాక్స్ స్పీడ్గా. ఐరన్ వచ్చింది. ఐరనా? ఓకే. ఫార్చ్యూన్ అప్లై చేద్దాం. ఐరన్ కొత్తది ఫార్చ్యూన్ 8. మళ్ళీ ఐరన్ వచ్చింది చూడు. ఓ ఫర్నేస్ అర్జెంట్గా. 8 వచ్చాయి. కాబుల్ స్టోన్ 9 వచ్చాయి. చేసే ఫర్నేస్ చేసి 8 కదా కావాలి, మర్చిపోతుంది. 8 కావాలి. ఇంకా ఇది దీనిలో కుంటలా ఉంది కాబట్టి అప్లై చేసి నేను కోల్ చేస్తా, చార్కోల్ చేస్తా. అయితే ఇందురా కోల్ వచ్చిందిరా. కోల్ వచ్చిందా? సడన్ గా లైటింగ్ వద్ద భయం వేస్తుంది. ఎక్కడైతే కోల్ ఒకటి వచ్చింది. పర్లేదా, చార్కోల్ కూడా చేసేద్దాం, పనికి వస్తుంది కదా. సరే చెస్ట్ లో పడగనా. ఒక్కొక్క పడుతున్నాయి కోళ్ళు. ఒక్కొక్కరు ఫస్ట్ ఎపిసోడ్ కదా, సో మాక్సిమం మాటలే ఉంటాయి. సరే చెస్ట్ వచ్చిందిరా. చెస్ట్ వచ్చిందా?
కాబ్లెట్ సీట్రా గడిపిస్తున్నామండి. గ్రాస్ బ్లాక్ గ్రాస్ బ్లాక్ వచ్చింది గ్రేడ్ వైజ్. గ్రాస్ బ్లాక్ ఏం చేస్తాం? గ్రాస్ బ్లాక్ అరే కాబ్లెట్స్ ఇచ్చేసేద్దామా? బెడ్లు చేసేద్దాం. చదవరాదు. ఒక కాబ్లెట్ చాలు, 3 బెడ్లు అయిపోతాయి. అయితే ఇప్పుడు చూడండి 1 man స్లీప్ ఎలా పోయింది. అరే వుడ్ లేదు, పైన పెట్టావా? వుడ్ నా దగ్గర ఉంది, ఇది కూడా నేను పైన చేస్తే పెడతాను చూడు. సరే అక్కడ చాలు. 1 man స్లీప్ పెట్టావు కదా, యాక్టివేట్ చేసావు కదా? చేసా. ఓకే, ఇంకో గుడ్డు ఉంది, ఇంకో గూడు. చూడండి 1 man స్లీప్ పడుకున్నా తెల్లారిపోయింది. అంటే ఇది దూరం పెట్టేద్దాం కొద్దిగా, అంటే పడుకోవడానికి గట్రా ఆప్షన్స్ స్పాన్ అయినా మనం అవుట్ అవ్వకుండా. చాలా ఉన్నాయి చేయడానికి. ఫాస్ట్గా చేసేస్తే నెక్స్ట్ నుంచి టైం ల్యాప్స్ చేసుకుందాం నీట్గా. మన మాటలు ఉండవు అప్పుడు, వాయిస్ ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి హ్యాపీగా ఉంటుంది. వుడ్ పైన కదండి ఇప్పుడు మ్యాక్స్ ఐరన్ తయారైపోద్ది. ఐరన్ ముందు పికాక్స్ చేసుకుందాం, అందుకే మంచిది. అదే పికాక్స్ చేస్తున్నాం. పికాక్స్ ఒకటి చేసి చెస్ట్ లో పెట్టేస్తాడు, పైన చెస్ట్ లో చెస్ట్ లో పెట్టే, ఎందుకంటే అది అవసరానికి ఇష్యూ అది ఐరన్. మన స్టోన్ కావాల్సి స్టోన్ పికాక్స్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. అడ్డబెట్టం పెట్టేస్తున్నాం, మన తర్వాత సర్దుకుంది. ఇంకెట్లా చేయడానికి గట్టిగా వస్తుందా? చాలా గట్టిగా వస్తుంది, కలిస్తే అసలుకి తగ్గట్లేదు. ఐరన్ చూస్తూ ఐరన్ 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 చూస్తున్నా. నువ్వు ఐరన్ పికాక్స్ ఇచ్చేస్తున్నావా స్టోనా? అందుకే స్పీడ్ అయిపోతుంది ఇది. చార్కోల్ అప్పుడే పెట్టద్దు, ఫ్యూయల్ సోర్స్ లో పెట్టద్దు అప్పుడే చార్కోల్, ఎందుకంటే ఐరన్ వచ్చింది పర్లేదు, వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ డే ఆర్మర్ చేసుకుని ఎడతా హైలైట్ ఉంటుంది గురు. ఇది ఫస్ట్ డే ఆర్మర్ చేస్తే హైలైట్ ఉంటుంది, బాగుంటది. ఆర్మర్ కి అంత ఐరన్ కావాలి కదా, చాలా కష్టం కావాలి. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చింది మ్యాడ్ ఇప్పుడు వచ్చింది. మనకు కావాల్సింది. సారీ అమ్మా. మనకి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇస్తున్నాయి. కొట్టు మళ్ళీ కాబ్లెట్స్ వచ్చాయి, ఇచ్చేసుకున్నాం. యాక్స్ కరో. కుందేలు స్పాన్ అయ్యింది గురు, వచ్చిందా కుందేలా? తెలీదు. అన్ని పెట్టేద్దాం, అన్ని వెళ్ళిపోతాయి. యాక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి అలా ఉంచుతాం. ఆడొద్దు, నేను పైన రెడీగా ఉన్నా కొట్టడానికి ప్రతిదానికి. మాబ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? మాబ్స్ స్పాన్ అవ్వు ఇప్పుడు కొట్టు చూస్తాం. ఇంకా డట్ లేదా? ఎంత ఉంది డట్? డట్ దగ్గర ఏం లేదు, అంతా నీ దగ్గర ఉంది. అవునా? అయితే అంత చూడేస్తారండి. ఇక్కడ నుంచి వస్తే 1 2 3 తర్వాత ఇది పెడదాం. కాబుల్ స్టోన్ ల్యాండ్. స్టోన్ పికాక్స్ చేయి గురు. రెండు వచ్చాయి గురు, చూడు వుడ్ కూడా వచ్చింది. స్టోన్ పికాక్సా? అదో ఎలాగయ్యాలి నీకు? వస్తాను. ఎగరేయాలి మరి స్టోన్ పికాక్స్ చేసి పెడతా. కొద్దిగా ఉందండి ఊరుకుంటే పెంచుతాను. ఐరన్ వచ్చింది ఫ్రెండ్స్. కావచ్చు మధ్య ఇది ఒకటి, దాన్ని తోసే కింద తోసే చాలా రంగు. అవును ఉండు, నేను ఇది చేస్తున్నా. ఇక్కడ నుంచి 1
2, 3 దాని తర్వాత ఇక్కడ నుంచి వస్తారు. డిజైన్ పెడదాం. మాత్రం వెయ్యాలి దాన్ని. గేర్ చేస్తున్నాడు ఎవరు ఐరన్ కూడా స్పాన్ అవుతుందా? అయ్యా గాల్లో ఎగరేస్తుంది కదా స్పాన్ అయితే. నువ్వు కింద నుంచి మైండ్ చేయరా టెంపరీగా 2 seconds అలాగా ఇది పెట్టేదాకా. పైన తీసేస్తున్నాను కిందగా ఇప్పుడు అన్ని స్పాన్ అయిపోతాయినా. కాదు ఇది ఎక్కడ ఉంది అది? దీని నుంచి 1, 2, 3 ఇక్కడ నుంచి అంటే ఏంటంటే ఒక బౌండరీ ఇక్కడ ఒక బ్లాక్ స్పాన్ అవుతుంది కాబట్టి దాని చుట్టుపక్కల మనకి ఎదరు కూడా వచ్చేస్తుంది అప్పుడు. ఓకే గురు విలేజెస్ కూడా స్పాన్ అవుతారు కదా? ఏమో తెలీదురా నాకు అసలు, ఎప్పుడు ఆడలే కదా. ఇది మేము ఆడడం కూడా ఫస్ట్ ఫ్రెండ్స్, చాలా ఫస్ట్. ఇది 1, 2, 3 ఇక్కడ కట్ట సరిపోయింది. బ్రో స్పైడర్లు కూడా వస్తాను ఎలా ఎలా కిందగా. గురు చెస్ట్ ఎంటీ చెస్టా? ఎంటీ చెస్టా? అయ్యా బాబోయ్, చూడక డైమండ్లతో ముంచెత్తుంది, ఇప్పుడు ఎంటీ చెస్ట్లతో ముంచెడుతుంది. సింపుల్ ఫ్రెండ్స్, అంతే, ఏం లేదు. ఓకే ఈ బౌండరీ ఇది ఏంటంటారు? స్పానింగ్ బౌండరీ ఇది, అంటే ఎక్కడ స్పాన్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఇలాగా చిన్నది. దీని బయటే మనం ఏరియాస్ అన్ని కట్టుకున్నాం. ఈ స్టోన్ బయట రా ఏరియాస్ ఏమైనా ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇక్కడ మాత్రం కొంచెం సెక్యూరిటీ పెంచేద్దాం. ఇక్కడ స్పాన్ అవుతున్నాయి కదా ఏదైనా స్పాన్ అయినా సరే. మనం కూడా ఎగరేస్తానే మనల్ని ఎగరేయకుండా చూసుకున్నాం. అందుకే ఓకే ఈ ఏరియా అయితే అయిపోయింది. ఒకలోటి కావాలి గురు. చూడు ఏం గబ్బిలాలు వస్తాయి, కేవ్స్ అంట. కేవ్స్ లెవెల్ 3. ఓకే లెవెల్ 3కి ఎంటర్ అయింది గైస్, చూడండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై సర్వైవర్ సిరీస్. సర్వైవర్ అచీవ్మెంట్స్ ఉంటావు కదా, గబ్బిలాలు వచ్చాయి కదా. గబ్బిలాలా? రెడ్ స్టోన్ గురు, రెడ్ స్టోన్, ఐరన్ బ్లాక్, ఐరన్ పికాక్స్ చూడు కింద ఉంటుంది, పైన ఉంది. కాదు ఫుల్ బ్లాక్ వేసేద్దాం, హాఫ్ బ్లాక్ వేద్దాం ఇక్కడ నుంచి. ఫుల్ వేసే పర్లేదు, ఏమవుదాం అనుకుంటున్నాను. ఓకే మన డిపార్ట్మెంట్ చాలా బాగా వచ్చింది. ఎక్స్టెండ్ డిపార్ట్మెంట్ మంది. బొమ్మ మీద ఒకటి ఇచ్చాను కదా, వద్దులే పట్టుబుద్ధి అవుతుంది. అక్కడ కాదు అది ఇచ్చే గురు. స్పైడర్స్, మామూలు స్పైడర్స్ నేను చూసుకుంటా. స్పైడర్స్ కు మై దేట్లేదు అన్ని దీంట్లో పెట్టేద్దాం. డబుల్ చెస్ట్ ఒకటి పడదాం. ఈ పందులు కూడా అడ్డం వచ్చేస్తున్నాయి ఎవరు. తర్వాత చూసుకో. ఇది డంప్ 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 చూడండి అలా ఇంక్రీజ్ అవుతుంది. ఐరన్ పికాక్స్ మళ్ళీ కావాలి, మళ్ళీ పైకి వెళ్ళగలలే. గురు స్టాక్ అయిపోతుంది స్టోన్స్, చూడు ఒకసారి సరిగ్గా దగ్గర. స్టాక్ అయిపోయా ఒకసారి లేకు, ఒకసారి లేకు లేకరా లేకు. నువ్వు కూడా ఇక్కడ పెట్టేద్దాం. అలా పెట్టు, మార్చేస్తా. నెక్స్ట్ స్టోరేజ్ రూమ్ వేరే పడదు. గోళ కిచి 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 అనుకోని వెళ్ళు. నువ్వు కూడా నేనైతే ఎలాగున్నా గిట్టేస్తున్నా చూడు ఒకసారి. పెట్టే పర్లేదు, ఎలా పెట్టిన పర్లేదు. మన పికెక్స్ పోయిందా? మన పికెక్స్ పెట్టామా? కంగారు కొట్టుకుంటా. ఐరన్ రెస్టారెంట్ వచ్చింది. రెస్టారెంట్ వచ్చింది ఆల్రెడీ ఇందాక ఇట్టా రెస్టారెంట్. ఇది రెస్టారెంట్ ఎక్కడ ఉంది బాబాయ్? ఆప్షన్ పెడితే ఇంకా పెరుగుతుందేమో, దాన్ని నువ్వే కొట్టాలా. ఐరన్ వచ్చిందా? ఐరన్ ఎక్కడ ఉంది కదా. ఓకే గురు క్రేపర్ బ్యాక్ రా. చూసా లేదు చూడలేదు కదా, అందుకే పేలొద్దు.
తెలుస్తుందండి. అరే ఈ పైన ముయ్యాలరా గురు, ఈ పైన ఉండు చెప్తానండి. ఆఫ్ స్లాబ్ వేసేద్దాం పైన. ఆఫ్ స్లాబ్ లా ఆఫ్ స్లాబ్ మనకి ఇబ్బంది ఉండదు. అయితే వుడ్ తీసేద్దాం, ఇది పెట్టేద్దాం అండి, స్టోనే పెట్టేద్దాం. స్టోన్ పెట్టేద్దాం. స్టోనే వుడ్ బాగానే ఉంటుంది కదా, వుడ్ ఉంచే అక్కడ ఆఫ్ ఒకటే, అప్పుడు ఇంకా కొంచెం నైస్ వ్యూ వస్తుందేమో అనిపిస్తుంది. కాదు, నెక్స్ట్ వుడ్తో బేగ్ ఇరిగిపోద్ది కదా, స్టోన్ అయితే కొంచెం పర్లేదు, ఆఫ్ లో పెట్టేస్తా సరిపోద్ది కదా. సరిపోయింది. పైనుంచి వెళ్ళి కొడతావు కదా. నైట్ అవుతుంది, ఏం భయం లేదు, వన్ ప్లేట్ స్లీప్ ఉంది మనకి. ఇది ఒకటి అర్థం వస్తుంది గురు. సర్వైవల్ లో కన్నా దీంట్లో కొంచెం ఫాస్ట్ గా ఉందే స్టోన్ పికాక్స్ మైనింగ్. గురు ఇది స్పాన్ అయింది, చిన్న పెట్ట. ఎవరు ఇది సూపర్ సూపర్ చెస్ట్ ఈ 4 యాక్టింగ్ కింద దూకిసాయి గురు, డైరెక్ట్ గా స్పాన్ అవుట్ దూకిసాయి. మనం బెడ్ మీద పడుకుందాం కొద్దిగా. సింపుల్ కాల్. హ్యాపీ న్యూ ఇయర్. రాలేదో ఒకసారి ఉండరా, ఎటు వచ్చే అరే డైమండ్ లేవు. రెండు డైమండ్లు గురు, 2 డైమండ్లు పికాక్స్ తీసి జాగ్రత్త పెట్టా. కాదు నేను స్లీప్ వేసేస్తాను. గుడ్ మార్నింగ్ అయిపోయింది అప్పుడే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పండగ అయితే ఉంది. ఏంటిది ఐరన్ గోల్డ్ రా. అది స్టోన్ ఎక్కడ పెడతాను. అదే స్టాక్ అయిపోయిందా, ఇంకా అవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. 2 డైమండ్లు నా దగ్గర ఉన్నారా, దీంట్లో పెట్టేస్తా, దాని తర్వాత సర్దుకుందాం మన స్టోరేజ్. ఫస్ట్ పెట్టే గురు, తర్వాత సర్దుకున్నాం బెస్ట్. తర్వాత ఒకటే రెండు జరుగు ఇది ఏంటి, ఐరన్ పిక్ సాగర్ ఉంది. డ్యూరబిలిటీ వేస్ట్ చేయకూడదు, సో వుడెన్ స్టోన్ బెస్ట్. రెడ్ కూడా చేతులే డైమండ్ ఏ చేయకుండా డైమండ్ వస్తాయి, ఏం చేయకుండా వస్తాయి. 1 బ్లాక్ బెస్ట్ అనిపించింది సరే కల్లా. నిజం గురు, ఎంత మైనింగ్ చేస్తాం తెలుసు కదా నీకు. అలాగని సర్వెంట్ సిరీస్ తక్కువ చేస్తావరా, అక్కడ కష్టపడాలా, ఇక్కడైతే సింపుల్ గా చెప్పలేం, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అక్కడ అలా కష్టపడు. చాలా తక్కువ వస్తుంది. క్రీపర్ పోలేకపోతుంది, ఇక్కడ కొట్టేచ్చు. ఈ సోబరు ఇది ఎవరు కనిపెట్టారు కానీ తెలుగుదేశం అనుకుంటా, మనకు తెలీదు, చెప్తున్నాం అంతే. స్టోన్ పికాక్స్ చేద్దాం. నాట్ ఇనఫ్ స్పేస్ గురు, స్పేస్ లేదంట గురు అక్కడ. దింటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అంతవరకు చేస్తాం. మాక్సిమం అంతా పెంచుతాము. నేను ఇప్పుడైతే 4 చెస్ట్లు, ఒక ఎన్ని డైమండ్లు అయ్యారా, 4 డైమండ్సా, 4 డైమండ్స్ అయ్యాయి. ఒక బెడ్ కూడా ఉంది, 1 ప్లేయర్ స్లీప్ ఉంది. చెప్పడానికి లేదు, నా వాయిస్ వెరైటీగా రావచ్చు, మాక్సిమం ఇది రికార్డింగ్ కదా, అది ఏంటంటారు వాయిస్ ఓవర్ కాదు. ఇంకేం చెప్పడానికి లేదు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్. హాయ్ బాయ్. Thanks for watching and bye for now.